కమిషనర్ కూడా అక్కడ ఉన్నారు. ప్రెసెంట్ మనం విజువల్స్ చూసుకోవచ్చు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హోంశాఖ ఆధ్వర్యంలో అయితే ఈ ఈవెంట్ జరుగుతోంది. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రస్తుతం వాళ్ళు ఏవైతే పరికరాలను యూజ్ చేస్తున్నారో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి వీక్షిస్తున్న సందర్భాన్ని అయితే మనం చూసుకోవచ్చు. హోంశాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ని ఒక్కొక్కటిగా అయితే సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం అలాగే పలు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకొని వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. అవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సీఎంకి వివరిస్తున్న తీరును కూడా మనం చూసుకోవచ్చు. రాష్ట్ర విపత్తు దళానికి చెందిన బోట్స్ ని ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం ఇటు హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో జరుగుతున్న కార్యక్రమంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హోంశాఖ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరుగుతోంది. ఇటు ఎమర్జెన్సీ రెస్పాన్స్ కు చెందిన కొత్త వాహనాలను సీఎం రేవంత్ ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం కూడా ఈ ఈవెంట్లో ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఏదైతే వాళ్ళు పరికరాలను వాడతారో విపత్తు సమయంలో వాటన్నిటిని కూడా ఇటు సీఎంకి వివరిస్తున్నారు. నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా పోనిసలైన గడీలు బద్దలు కొట్టాం మహంకోర గుండల్లో జెండను దింపాం ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలి బతుకు పేద కడుపు కంది కమ్మని మెతుకు. ఇక హోంశాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హోంశాఖ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమానికైతే సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎమర్జెన్సీ వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎస్డీఆర్ఎఫ్ బోట్స్ ను కూడా సీఎం రేవంత్ ప్రారంభించారు. ఇటు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. వాటన్నిటిని కూడా ఆయన పరిశీలిస్తున్నారు. స్టాల్స్ లో ఏవైతే ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పరికరాలను యూజ్ చేస్తారో విపత్తు సమయంలో వాటన్నిటిని కూడా ఇటు ఆ టీం అంతా సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తున్న పరిస్థితి నెలకొంది. అలాగే మనం చూసుకోవచ్చు ఇటు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. వాటిని కూడా పరిగణలోకి తీసుకొని ఎలాంటి మార్పులు చేయాలి, ఏ టైంలో ఎలా ఉండాలి అనే దానిపై కూడా ఇటు మెడికల్ కి సంబంధించి కూడా మనం డ్రగ్స్ కి సంబంధించి కూడా అక్కడ ఉన్న టీం అయితే సీఎం కి వివరిస్తున్న తీరును మనం చూసుకోవచ్చు. ఇటు విజయోత్సవాల్లో భాగంగా అయితే హోంశాఖ ఆధ్వర్యంలో ఇటు హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో జరుగుతున్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇటు ఎమర్జెన్సీ రెస్పాన్స్ కు సంబంధించిన కొత్త వాహనాలతో పాటు రాష్ట్ర విపత్తు దళానికి సంబంధించిన కొన్ని వాహనాలనైతే ఇటు రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఇటు ప్రారంభించిన అనంతరం కూడా వాటన్నిటిని స్టాల్స్ లో ఏవైతే పరికరాలని అక్కడ ఉంచారో వాటన్నిటిని కూడా అక్కడున్న సిబ్బంది రేవంత్ రెడ్డికి అలాగే అక్కడున్న అధికారులకి ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి ప్రతి ఒక్కటి కూడా అక్కడున్న సిబ్బంది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతోంది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా సీఎం రేవంత్ రెడ్డి స్టాల్స్ లో ఉన్న అన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంతకుముందు ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆయనకు ప్రతి ఒక్క పరికరాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ తర్వాత డ్రగ్స్ కి సంబంధించి కూడా ఇటు అక్కడున్న సిబ్బంది అయితే అక్కడున్న వివరాలని ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అధికారులను కూడా అక్కడ అసలు ఏంటి దానికి సంబంధించిన వివరాలు అలాగే టోల్ ఫ్రీ నెంబర్స్ కానివ్వచ్చు, డ్రగ్స్ కి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్స్ ఏవైతే ఉంటుందో వాటన్నిటిని కూడా వివరిస్తూ ఉన్నారు. ఎప్పుడు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే కాంగ్రెస్ యొక్క ప్రభుత్వ ధ్యేయం. సో అలాంటి అన్నిటిని కూడా ఏ టైంలో ఎలా వాటిని పట్టుకోవాలి అనే దాని మీద కూడా ఇటు సిబ్బందికి అలర్ట్ చేస్తున్నారు. అలాగే సిబ్బంది దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా హోంశాఖ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో జరుగుతున్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నారు. ఇటు అక్కడ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించిన ఆ బోర్డ్స్ అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం అక్కడ హోంశాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ అయితే ఆయన పరిశీలిస్తున్నారు. పరిశీలించిన అనంతరం కూడా అక్కడ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించిన పరికరాలకి సంబంధించి ఆయన క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అలాగే అవి ఎలా వాడతారు, ఎక్కడెక్కడ ఏ టైంలో యూజ్ చేస్తారు అనే పరికరాలకు సంబంధించి కూడా ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సీఎంకు వివరించిన విజువల్స్ మనం చూస్తున్నాం. అలాగే ఇటు డ్రగ్స్కి సంబంధించి కూడా టోల్ ఫ్రీ నెంబర్ని అక్కడ స్టాల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు మరికొన్ని ఏదైతే రాష్ట్రానికి అవసరపడతాయో వాటన్నిటిని కూడా అక్కడ స్టాల్స్లో అన్నిటినీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నిటిపై కూడా ఇటు సీఎం ఉన్నత అధికారులను ఆరా తీస్తున్న పరిస్థితి నెలకొంది. వాటన్నిటికి సంబంధించి ఇటు అధికారులు అయితే సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ చూసుకోవచ్చు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ కు చెందిన కొత్త వాహనాలను కూడా సీఎం ప్రారంభించారు. ఇటు ప్రారంభించిన అనంతరం కూడా ఆ స్టాల్స్ లో ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క పరికరాన్ని, అక్కడ ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా ఇటు సీఎం అయితే పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఇటు హోంశాఖ ఆధ్వర్యంలో అయితే ఈ ఈవెంట్ జరుగుతోంది. ఈవెంట్ కి ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, ప్రముఖ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని ప్రతి ఒక్కటి కూడా ఇటు రేవంత్ రెడ్డికి వివరిస్తున్న పరిస్థితి అక్కడ ఉంది. వదిలిపెట్టను ఒట్టు చెరబెట్టినో నోడే తొడగొట్టి చెప్పినో వేటాడి వెంటాడి నిన్ను గద్దె దింపినో అయినా గాని ఎదుర్ర నన్ను తక్కువ అంచనా రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలిర బతుకు పేద కడుపు కంది కమ్మని వెతుకు. నన్ను నమ్మి సోనియమ్మ ఎత్తమన్నది జెండా రాహులన్న గుండె ధైర్యమే నాకైనది అన్నో నా సైన్యమై నడిచిరు నా తమ్ములు చుట్టూ వాళ్ళన్నగా బతికేస్తర వందేళ్ళ పాటు ఈ తెలంగాణ. ఇక ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హోంశాఖ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో జరుగుతున్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలు బోట్స్లను, ఎమర్జెన్సీ రెస్పాన్స్ కు సంబంధించిన కొత్త వాహనాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించిన ఆ బోట్లనైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం డ్రగ్స్ కి సంబంధించిన అవగాహనకి సంబంధించిన ఏవైతే విజువల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇటు సిబ్బంది సీఎం రేవంత్ రెడ్డికి వివరించడం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం నినాదం కూడా ఫస్ట్ నుంచి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. అదే విధంగా కూడా అక్కడ ఆ స్టాల్స్ లో డ్రగ్స్ కి సంబంధించి కూడా అక్కడ కొన్ని ఏర్పాట్లు అయితే చేశారు. దానికి సంబంధించి ఇటు సిబ్బంది సీఎంకి వివరిస్తున్నారు. అలాగే ఇటు ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హోంశాఖ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ అయితే జరుగుతోంది. ఈ ఈవెంట్కు ఎమర్జెన్సీ రెస్పాన్స్ కు చెందిన కొత్త వాహనాలను ప్రారంభించారు. అలాగే ఇటు ఎస్డీఆర్ఎఫ్ బోర్డ్స్ ను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన అనంతరం కూడా ఆ స్టాల్స్ లో ఏవైతే పరికరాలను అక్కడ ఏర్పాటు చేశారో వాటన్నిటిని విపత్తులు నిర్వహణ సంస్థ అధికారులు ఏవైతే వాటన్నిటిని కూడా ఇటు రేవంత్ రెడ్డికి వివరించడం జరిగింది. ఇటు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే గద్వాల విజయలక్ష్మి, పలు ఉన్నతాధికారులు కూడా అక్కడికి హాజరయ్యి ఆ స్టాల్స్ ని ఒక్కొక్కరుగా పరిశీలిస్తున్నారు. స్టాల్స్ లో ఏవైతే అక్కడ పరిశీలన జరుగుతుందో వాటన్నిటిని కూడా ఇటు సిబ్బంది ఒక్కొక్కటిగా సీఎం రేవంత్ రెడ్డికి వివరించడం జరుగుతోంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడున్న ప్రతి ఒక్క దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాటి యొక్క వివరాలని కూడా అడిగి తెలుసుకుంటున్నారు.
ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కిన రావు ఒక మెట్టు ఇక చేస్తర చెయ్యిర్ర చూస్తా మీ కనికట్టు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖ ఆధ్వర్యంలో ఈవెంట్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ కు చెందిన కొన్ని వాహనాలను ఆయన ప్రారంభించడం జరిగింది. అలాగే ఇటు ఎస్టీఆర్ఎఫ్ బోర్డ్స్ ను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన అనంతరం హోంశాఖ నిర్వహించిన ఈవెంట్లో ఏవైతే స్టాల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఆయన పరిశీలిస్తూ వస్తున్నారు. ఇటు డ్రగ్స్కి సంబంధించి కానీ అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్కి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయనకి అక్కడ ఉన్న సిబ్బంది ఒక్కొక్కటిగా వివరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమానికి ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఉన్నతాధికారులు కూడా అక్కడికి సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. అలాగే అక్కడ మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా పుష్పగుచ్చాలు సీఎం రేవంత్ రెడ్డికి అలా చేతులతో ఇచ్చి ఆయనకి వెల్కమ్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. హెచ్ఎంటీఏ గ్రౌండ్స్లో ప్రస్తుతం ఈ ఈవెంట్ జరుగుతోంది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఇటు హోంశాఖ ఆధ్వర్యంలో అయితే ఈ ఈవెంట్ జరుగుతోంది. ఇటు ఎమర్జెన్సీ రెస్పాన్స్కు చెందిన కొన్ని వాహనాలను అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన అనంతరం ఇటు ఏవైతే అక్కడ పరికరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అక్కడున్న సిబ్బందికి సీఎంకి ఒక్కొక్కటిగా వివరిస్తున్న పరిస్థితి నెలకొంది. మరికొద్ది సేపట్లో ఆయన వాటన్నిటిని కూడా పరిశీలించిన అనంతరం వీటి మీదనే ఆయన ప్రసంగించబోతున్నారు. అలాగే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి కూడా ఆయన డ్రగ్స్ ఫ్రీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ముందుకు వెళ్తున్నారు. వాటన్నిటిని కూడా మనం ఆ స్టాల్స్లో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్తున్న పరిస్థితి అక్కడ నెలకొంది. అక్కడ ఉన్న సిబ్బంది కూడా సీఎం రేవంత్ రెడ్డికి స్టాల్స్ లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటిగా వివరిస్తూ వస్తున్నారు. వాటన్నిటిని ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే కమిషనర్ ఇటు గద్వాల విజయలక్ష్మి అలాగే సీఎం రేవంత్ రెడ్డి మనం చూసుకోవచ్చు. మిగతా ఎమ్మెల్యేలు కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా అక్కడ ఉన్నారు. వారితో పాటు వాటన్నిటిని కూడా స్టాల్స్లో ఏవైతే ఏర్పాటు చేశారో వాటన్నిటిని కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆ స్టాల్స్కు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే సీఎం రేవంత్ రెడ్డి తలపెట్టాడో వాటన్నిటిని కూడా అక్కడ ఏర్పరచడం జరిగింది. వాటిని సిబ్బంది అయితే సీఎం రేవంత్ రెడ్డికి ప్రస్తుతం వివరిస్తున్న పరిస్థితి అక్కడ ఉంది.